హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనం భారతదేశ చరిత్రకు సంబంధించి గుప్త సామ్రాజ్యం చాప్టర్లో ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగిన ఎంసీక్యూలు అలాగే వాటి సమాధానాలు తెలుసుకుందాం. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, గుప్తుల గురించి తెలియజేసే ప్రధాన శాసనాలను గుర్తించండి. గుప్తుల గురించి తెలియజేసే ప్రధాన శాసనాలను గుర్తించండి అని అడుగుతున్నాడు. ఆన్సర్ ఇరాన్ శాసనం, అలాగే అలహాబాద్ ప్రశస్తి శాసనం గుప్తుల గురించి తెలియజేసే ప్రధాన శాసనాలు. గుప్త రాజుల విజయాలు మరియు వాటి వంశావళి గురించి సముద్రగుప్తుని అలహాబాద్ ప్రశస్తి శాసనం మరియు భానుగుప్తుని ఇరాన్ శాసనం ప్రధాన ఆధారాలుగా ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాచీన భారతదేశంలో సతీ సహగమనం గురించి వివరాలు అందించిన ఏకైక శాసనం. ఆన్సర్ ఇరాన్ శాసనం. క్రీస్తు శకం 510 నాటి భానుగుప్తుని ఇరాన్ శాసనం భారతదేశంలో సతీ సహగమనం గురించి పేర్కొన్న మొట్టమొదటి లిఖితపూర్వక ఆధారంగా చరిత్రకారులు భావిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, గుప్తుల చరిత్రకు సంబంధించిన రచనలు వాటి రచయితలను సరిగా జతపరచండి. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్, నీతి సారణ్ను, కామాంధకుడు, కౌముది మహోత్సవంను, వజ్జికుడు, ముద్ర రాక్షసంను, విశాఖదత్తుడు మరియు మరియు మృశ్చికటికంను శూద్రకుడు రచించారు. నెక్స్ట్ క్వశ్చన్, గుప్తుల కాలంలో భారతదేశాన్ని సందర్శించిన మొదటి చైనా యాత్రికుడు ఎవరు? ఆన్సర్ పాహియాన్. రెండో చంద్రగుప్తుని కాలంలో పాహియాన్ భారతదేశాన్ని సందర్శించి ఇక్కడి బౌద్ధ క్షేత్రాలు మరియు ప్రజల జీవన విధానాల గురించి తన రచనలో వివరించారు. నెక్స్ట్ క్వశ్చన్, గుప్త వంశపు మూల పురుషుడు ఎవరు? గుప్త వంశపు మూల పురుషుడు ఎవరు? ఆన్సర్ శ్రీగుప్తుడు. గుప్త సామ్రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి శ్రీగుప్తుడు, అందుకే ఆయన్ని గుప్త వంశపు మూల పురుషుడిగా లేదా ఆది పురుషుడిగా పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, గుప్తులు స్వీకరించిన మతం ఏది? గుప్తులు స్వీకరించిన మతం ఏది? ఆన్సర్ వైష్ణవం. గుప్తరాజులు పరమ భాగవతులుగా తమను తామును పిలుచుకునేవారు. వారు హిందూ మతంలోని వైష్ణవ శాఖను ఎక్కువగా ఆదరించి ప్రోత్సహించారు. నెక్స్ట్ క్వశ్చన్, గుప్తుల కాలంలో ప్రముఖ విద్యా కేంద్రంగా విలసిల్లిన నగరం. గుప్తుల కాలంలో ప్రముఖ విద్యా కేంద్రకంగా విలసిల్లిన నగరం. ఆన్సర్ నలంద. గుప్త రాజుల కాలంలో ముఖ్యంగా కుమారగుప్తుని హయాంలో నలంద విశ్వవిద్యాలయం గొప్ప విద్యా కేంద్రంగా అభివృద్ధి చెంది ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందింది. నెక్స్ట్ క్వశ్చన్, గుప్త వంశ పాలన క్రమాన్ని వివరించే గ్రంథంగా క్రింది వాటిలో దీన్ని పేర్కొంటారు? ఆన్సర్ కలియుగ రాజవృత్తాంతం. కలియుగ రాజవృత్తాంతంను గుప్త వంశ పాలన క్రమాన్ని వివరించే గ్రంథంగా పేర్కొంటారు. నెక్స్ట్ క్వశ్చన్, గుప్త చక్రవర్తుల్లో గొప్ప సంగీత ప్రియుడు ఎవరు? గుప్త చక్రవర్తుల్లో గొప్ప సంగీత ప్రియుడు ఎవరు? ఆన్సర్ సముద్రగుప్తుడు. సముద్రగుప్తుడు కేవలం గొప్ప వీరుడే కాదు, కళాభిమాని కూడా. ఆయన నాణేలపై వీణ వాయిస్తున్నట్లు ఉన్న చిత్రాలు ఆయనకున్న సంగీత ప్రావీణ్యాన్ని చాటుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, గుప్తుల అధికార భాష. గుప్తుల అధికార భాష ఏది అని అడుగుతున్నారు. గుప్తుల అధికార భాష సంస్కృతము. గుప్తుల కాలంలో సంస్కృత భాషకు స్వర్ణయుగం లాంటిది. వారి పరిపాలన, శాసనాలు మరియు సాహిత్యమంతా ప్రధాన సంస్కృతంగా ఉండేది. నెక్స్ట్ క్వశ్చన్, గుప్త రాజుల్లో గొప్పవాడిగా ఎవరిని చరిత్రకారులు పేర్కొంటారు? గుప్త రాజుల్లో గొప్పవాడిగా చరిత్రకారులు ఎవరిని పేర్కొంటారు? ఆన్సర్ సముద్రగుప్తుడు. సముద్రగుప్తుడు తన అజేయమైన యుద్ధ తంత్రాలతో భారతదేశంలో అధిక భాగాన్ని జయించి సామ్రాజ్యాన్ని విస్తరించినందున ఆయనకు అత్యంత గొప్ప రాజుగా పరిగణిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, రామాయణ, మహాభారత ఇతిహాసాలు ఏ గుప్త చక్రవర్తి పరిపాలనా కాలంలో రచించబడ్డాయి? ఆన్సర్ రెండో చంద్రగుప్తుడు. భారతీయ ఇతిహాసాలైన రామాయణ మరియు మహాభారతాలు
వాటి తుది రూపంలో సంకలనం చేయబడింది రెండో చంద్రగుప్తుని కాలంలోనే అని చరిత్రకారుల అభిప్రాయం. నెక్స్ట్ క్వశ్చన్, గుప్తుల కాలంలో భూ సర్వే విధానాన్ని ఏ శాసనం ద్వారా తెలుసుకోగలిగారు? ఆన్సర్ పూనా తామ్ర శాసనం. ఇది మహారాష్ట్రలో ఉంది. ప్రభావతి గుప్త కాలానికి చెందిన పూనా తామ్ర శాసనం ద్వారా గుప్తుల కాలంలో భూములను కొలవడం మరియు సర్వే చేయడం పద్ధతులు ఉన్నాయని తెలుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, బ్రాహ్మణులకు దానం చేసే భూములకు అగ్రహారాలు అని పదం ఎవరి కాలంలో మొదటిసారి ప్రచారంలోకి వచ్చింది? బ్రాహ్మణులకు దానం చేసే భూములకు అగ్రహారాలు అనే పదం ఎవరి కాలంలో మొదటిసారిగా ప్రచారంలోకి వచ్చింది? ఆన్సర్ గుప్తుల కాలంలో. బ్రాహ్మణులకు మరియు దేవాలయాలకు పన్ను మినహాయింపుతో దానంగా ఇచ్చే భూములను అగ్రహారాలని పిలిచే పద్ధతి గుప్తుల కాలంలో విస్తృతంగా ప్రాచుర్యం పొందింది. నెక్స్ట్ క్వశ్చన్, గుప్త సామ్రాజ్యం ఎప్పుడు అంతమైంది? గుప్త సామ్రాజ్యం ఎప్పుడు అంతమైంది? ఆన్సర్ 6వ శతాబ్దం మధ్యకాలంలో హూనుల దండయాత్రలు మరియు బలహీనమైన వారసుల వల్ల క్రీస్తు శకం 550 ప్రాంతంలో గుప్త సామ్రాజ్యం పూర్తిగా పతనమైంది. నెక్స్ట్ క్వశ్చన్, గుప్త చక్రవర్తుల్లో చివరి వాడు ఎవరు? గుప్త చక్రవర్తుల్లో చివరి వాడు ఎవరు? ఆన్సర్ విష్ణుగుప్తుడు. విష్ణుగుప్తుడు గుప్త చక్రవర్తుల్లో చివరి వాడు. చారిత్రక ఆధారాల ప్రకారం గుప్త వంశానికి చెందిన చివరి అధికారిక రాజు విష్ణుగుప్తుడు. ఆయనతోనే గుప్త వంశ పాలన ముగిసింది. నెక్స్ట్ క్వశ్చన్, గుప్త చక్రవర్తులు ముద్రించిన బంగారు నాణ్యాలను ఏమనేవారు? గుప్త చక్రవర్తులు ముద్రించిన బంగారు నాణ్యాలను ఏమనేవారు? ఆన్సర్ దినార్. గుప్త చక్రవర్తులు ముద్రించిన బంగారు నాణ్యాలను దినార్ అని పిలిచేవారు అన్నమాట. గుప్తులు జారీ చేసిన బంగారు నాణ్యాలను దినార్ అని పిలిచేవారు. వారి కాలంలో రోమన్ ప్రభావంతో ఈ పేరు వాడుకలోకి వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, నవరత్నాలు అనే 9 మంది పండితులు ఎవరి ఆస్థానంలో ఉండేవారు? నవరత్నాలు అనే 9 మంది పండితులు ఎవరి ఆస్థానంలో ఉండేవారు? ఆన్సర్ చంద్రగుప్త 2. రెండో చంద్రగుప్తుని ఆస్థానంలో కాళిదాసు వంటి 9 మంది ప్రసిద్ధ కవులు పండితులు ఉండేవారు. వారిని నవరత్నాలు అని పిలిచేవారు. నెక్స్ట్ క్వశ్చన్, గుప్త చక్రవర్తులు వారి బిరుదులను సరిగా జత చేయండి. గుప్త చక్రవర్తులు వారి బిరుదులను సరిగా జత చేయండి. ఆన్సర్ శ్రీగుప్తునికి అధిరాజు, అలాగే మొదటి చంద్రగుప్తునికి మహారాజాధిరాజా, సముద్రగుప్తుడికి కవిరాజు మరియు శకులను ఓడించినందుకు రెండవ చంద్రగుప్తునికి షకారి అనే బిరుదులు ఉన్నాయి. సో ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, సముద్రగుప్తుని ఇండియన్ నెపోలియన్ అని అభివర్ణించిన ఆంగ్లేయుడు ఎవరు? సముద్రగుప్తుని ఇండియన్ నెపోలియన్ అని అభివర్ణించిన ఆంగ్లేయుడు ఎవరు? ఆన్సర్ విఏ స్మిత్. సముద్రగుప్తుడు తన జీవితంలో ఏ యుద్ధంలోనూ ఓడిపోకుండా సాధించిన ఘన విజయాలను చూసి చరిత్రకారుడు విఎన్ స్మిత్ ఆయన్ని ఇండియన్ నెపోలియన్ అని కొనియాడారు. నెక్స్ట్ క్వశ్చన్, సముద్రగుప్తుడి ఆస్థానంలో ఏ పండితుడు అభిధమ్మ కోశం అనే బౌద్ధ గ్రంథాన్ని రచించాడు? సముద్రగుప్తుని ఆస్థానంలో ఏ పండితుడు అభిధమ్మ కోశం అనే బౌద్ధ గ్రంథాన్ని రచించాడు? ఆన్సర్ వసుబంధు. వసుబంధు అనే పండితుడు అభిధమ్మ కోశం అనే బౌద్ధ గ్రంథాన్ని రచించారు. ప్రముఖ బౌద్ధ పండితుడైన వసుబంధు సముద్రగుప్తుని ఆదరణ పొందారు. ఆయన రచించిన అభిధమ్మ కోశం బౌద్ధ తత్వశాస్త్రంలో అత్యంత ముఖ్యమైన గ్రంథం. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి చంద్రగుప్తుడు సింహాసనం అధిష్ఠించిన తీరును తెలిపే కౌముది మహోత్సవం గ్రంథాన్ని రచించింది ఎవరు? మొదటి చంద్రగుప్తుడు సింహాసనం అధిష్ఠించిన తీరును తెలిపే కౌముది మహోత్సవం గ్రంథాన్ని రచించింది ఎవరు? ఆన్సర్ వజ్జికుడు. వజ్జికుడు రచించిన కౌముది మహోత్సవం అనే నాటకం ద్వారా మొదటి చంద్రగుప్తుని పట్టాభిషేకం మరియు ఆనాటి రాజకీయ పరిస్థితులు తెలుస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, గుప్తుల కాలంలో వరాహమిహిరుడు రచించిన పంచసిద్ధాంతిక గ్రంథం దేనికి సంబంధించింది? ఆన్సర్
జ్యోతిష్య శాస్త్రం. వరాహమిహిరుడు ఒక గొప్ప ఖగోళ మరియు జ్యోతిష్య శాస్త్రవేత్త. ఆయన రచించిన పంచ సిద్ధాంతికలో 5 ముఖ్యమైన జ్యోతిష్య సిద్ధాంతాల గురించి వివరించారు. నెక్స్ట్ క్వెషన్. గుప్తుల కాలంలో అమలులో ఉన్న సతీ సహగమనాన్ని సంప్రదాయాన్ని మొదటగా ప్రస్తావించిన శాసనం. గుప్తుల కాలంలో అమల్లో ఉన్న సతీ సహగమనం సంప్రదాయాన్ని మొదటగా ప్రస్తావించిన శాసనం. ఆన్సర్ ఎరాన్ శాసనం. క్రీస్తు శకం 510 నాటి భానుగుప్తుని ఎరాన్ శాసనం భారతదేశంలో సతీ సహగమనం గురించి పేర్కొన్న మొట్టమొదటి లిఖిత పూర్వక ఆధారంగా పరిగణించబడుతుంది. నెక్స్ట్ క్వెషన్. అమరసింహ రచించిన అమరకోశం దేనికి సంబంధించిన గ్రంథం? అమరసింహ రచించిన అమరకోశం దేనికి సంబంధించిన గ్రంథం? ఆన్సర్ సంస్కృత నిఘంటువు. రెండో చంద్రగుప్తుని ఆస్థానంలో నవరత్నాల్లో ఒకరైన అమరసింహ అమరకోశం రచించాడు. ఇది సంస్కృత భాషలో అత్యంత ప్రాచుర్యం పొందిన పదకోశం లేదా నిఘంటువు, డిక్షనరీ అంటారు కదా, అలాంటిది. నెక్స్ట్ క్వెషన్. మహాయాన మతానికి చెందిన నలంద విశ్వవిద్యాలయాన్ని స్థాపించిన గుప్త చక్రవర్తి ఎవరు? మహాయాన మతానికి చెందిన నలంద విశ్వవిద్యాలయాన్ని స్థాపించిన గుప్త చక్రవర్తి ఎవరు? ఆన్సర్ కుమారగుప్తుడు. కుమారగుప్తుడు క్రీస్తు శకం 5వ శతాబ్దంలో బీహార్లో నలంద విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. ఇది ప్రపంచంలో నలుమూలల నుంచి విద్యార్థులను ఆకర్షించిన గొప్ప విద్యా కేంద్రం. నెక్స్ట్ క్వెషన్. నలంద విశ్వవిద్యాలయం ఉన్న ప్రస్తుత ప్రాంతం. నలంద విశ్వవిద్యాలయం ఉన్న ప్రస్తుత ప్రాంతం. ఆన్సర్ బీహార్. నలంద విశ్వవిద్యాలయం ప్రజెంట్ బీహార్ రాష్ట్రంలో పాట్నా సమీపంలో ఉంది. నేడు ఇది ఒక యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం. నెక్స్ట్ క్వెషన్. ఢిల్లీలోని మొహారౌలి ఇనుప స్తంభం శాసనాన్ని ఎవరు వేయించారు? ఢిల్లీలోని మొహారౌలి ఇనుప స్తంభ శాసనాన్ని ఎవరు వేయించారు? ఆన్సర్ రెండో చంద్రగుప్తుడు. ఢిల్లీలోని కుతుబ్ మినార్ సమీపంలో ఉన్న మెహరౌలి ఇనుప స్తంభం రెండో చంద్రగుప్తుని విజయాలను వివరిస్తుంది. నేటికి ఇది తుప్పు పట్టకుండా ఉండటం విశేషం. నెక్స్ట్ క్వెషన్. గుప్తుల కాలంలో ఒక బంగారు నాణెం ఎన్ని వెండి నాణ్యాలకు సమానంగా పరిగణించేవారు? ఆన్సర్ 15 వెండి నాణ్యాలు. గుప్తుల కాలంలో బంగారు నాణ్యాలను దినార్ అని అంటారు. వెండి నాణ్యాలను రూప్యకాలు అని పిలిచేవారు. అప్పట్లో ఒక బంగారు నాణ్యం విలువ సుమారు 15 వెండి నాణ్యాలతో సమానంగా ఉండేది. నెక్స్ట్ క్వెషన్. నాణ్యాలపై ముద్రలు వాటి ముద్రించిన రాజులను సరిగా జత చేయండి. ఆన్సర్ ఆప్షన్ 2. మొదటి చంద్రగుప్తుడు తన రాణి కుమారదేవితో కలిసి ఉన్న నాణ్యాలను, సముద్రగుప్తుడు వీణ వాయిస్తున్నట్లు, రెండో చంద్రగుప్తుడు సింహాన్ని వేటాడుతున్నట్లు, అలాగే కుమారగుప్తుడు నెమలి నాణ్యాలను ముద్రించారు. సో ఆన్సర్ ఆప్షన్ 2. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.